బిర్యానీస్ ఎన్ని వెరైటీస్ చేసినా మనకి ఇష్టమే కదా. ఇప్పుడు కర్ణాటక స్టైల్ దొన్నె బిర్యానీ చూపిస్తాను. ఎంత ఫ్లేవర్ఫుల్గా నోట్లో పెట్టుకుంటే పీస్ జ్యూసీగా మెత్తగా సాఫ్ట్గా ఎంత బాగా కుదిరిందంటే అసలు ఒక్కొక్క ముద్దకి ఫ్లేవర్స్ తగులుతా చాలా యమ్మీగా ఉంది. రెసిపీలోకి వెళ్ళిపోదాము. ప్రాసెస్ కొంచెం లెందీగా ఉన్నా సరే ఈ టేస్ట్ కోసం తప్పదనిపిస్తుంది. బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ డ్రై రోస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా టాస్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలతో పాటు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఫస్ట్ కొంచెం షాజీరా, చెక్క, లవంగం వేసుకొని ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు నేను చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుంటున్నాను. సింపుల్ బేసిక్ ఇంగ్రీడియంట్స్తో మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో వేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. కొంచెం వాటర్ అంతా దిగిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అండ్ పుదీనా కొత్తిమీర పేస్ట్, ఆ పేస్ట్ని అందులో వేసుకొని మంచిగా టాస్ అయ్యేలా చేయాలి. తర్వాత మనం ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి 1కి 2 చొప్పున వాటర్ తీసుకోవాలి. బాస్మతి రైస్తో అస్సలు చేయకూడదండి. ఇదైతే మనకి చిన్న బియ్యంతోనే చేయాలి. పచ్చిమిర్చి ఇంకా కారం రెండు కూడా మనకు టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసాం కాబట్టి కారం ఏం వేయక్కర్లేదు. అండ్ నెక్స్ట్ సాల్ట్ చెక్ చేసుకొని మనమైతే కుక్కర్ విజిల్ అయితే పెట్టేయాలి. కుక్కర్ విజిల్ తీసిన తర్వాత చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో, సూపర్గా ఉంది. ఒక్కసారి మంచిగా పైన కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీగా ఉంటుంది. ఇంకా అథెంటిక్ స్టైల్లో కావాలంటే మీరు రైస్ వాళ్ళు వాడే రైస్తో చేస్తే గనక ఇంకా యమ్మీగా ఉంటుందండి. నేను రెగ్యులర్గా మా ఇంట్లో వాడే రైస్తో చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను నేనైతే. అంత బాగా నచ్చింది. ఇప్పటిదాకా నేను చాలా వెరైటీస్ ఆఫ్ పులావ్స్, బిర్యానీస్ చేశాను కానీ దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.